హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే బిర్యానీ గ్రేవీ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అచ్చం రోడ్ సైడ్ షేర్వా లాగా ఉంటుంది. మనం ఇది బిర్యానీలోకైనా తినొచ్చు, అలాగే రోటీ, పుల్కా, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం రైతాతో తింటాం కదా, ఒకసారి ఇలా బిర్యానీ గ్రేవీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈవెన్ న్యూగా వంట చేసే వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ గ్రేవీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ మీడియం సైజు ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి. ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అందులో వేయండి. ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక 10 జీడిపప్పు వేసి, జీడిపప్పును కూడా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాక అందులో సోంపు 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోండి. సోంపు కూడా చాలా డైజెషన్కి మంచిది కాబట్టి 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. దాల్చిన చెక్క వేసుకున్నాక 2 యాలకులు వేసుకోండి. ఇవన్నీ వేసాక కొంచెం లవంగాలు వేసుకోండి. ఒక 3 లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ బిర్యానీ గ్రేవీకి ఇవి మనం పేస్ట్ చేసుకుంటామండి. కొంచెం చల్లారాక పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు కొబ్బరి ముక్కలైనా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర కొబ్బరి ముక్కలు లేవు కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాను. కొబ్బరి పొడి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసి కొంచెం చల్లార పెట్టుకున్నాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఇది కొంచెం పేస్ట్ అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్ పట్టుకోండి. పేస్ట్ పట్టేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో మీడియం సైజు 2 టమాటోస్ తీసుకొని టమాటోస్ వేసుకున్నాక మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి మెత్తగా. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ చేసుకోండి. ఆయిల్ కొంచెం మంచిగా వేడయ్యాక పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం పచ్చిమిర్చి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం కలుపుకోండి. పసుపు యాడ్ చేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మనం ఎక్కడా వేయలేదు కాబట్టి ఇక్కడే తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను బిర్యానీ ఆకు వేయడం ఫస్ట్లో మర్చిపోయానండి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను కదండి, ఇప్పుడు యాడ్ చేశాను. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోండి. టమాటో పేస్ట్ వేసుకున్నాక బాగా ఫ్రై అయ్యాక కారం తగినంత కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. ఇదంతా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీ గ్రేవీకి. తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేయండి. మనం వేయంగానే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఈ మసాలా ముద్ద వేసాక అడుగంటిపోతుందండి. సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకున్నాక అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని ఆయిల్ మొత్తం మనకి మంచిగా ఫ్రై పైకి వచ్చేదాకా బాగా ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోండి. మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం
ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. అప్పుడు ఆయిల్ మొత్తం మనకి మంచిగా పైన తేలుతూ బాగా కనపడుతుంది. తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఫస్ట్లో కాకుండా లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర క్లిప్ మిస్ అయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి చాలా డెలిషియస్గా చాలా బాగా కనపడుతుంది. మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మన బిర్యానీ గ్రేవీని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే బిర్యానీ గ్రేవీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ గ్రేవీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ నేను బిర్యానీతో గ్రేవీని ట్రై